ఈ వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. శ్రావణమాసంలోని ప్రతి ఒక్క రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసం శివునికి అంకితం చేయబడింది. ప్రతి సోమవారం పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అంటారు. అయితే ఈ మాసంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ దేవుళ్లను పూజించాలి, ఎందుకు పూజిస్తారు, దీనివల్ల కలిగే విశేష ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం. శ్రావణమాసంలో సోమవారం అత్యంత పవిత్రమైనది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళాలి. లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు. ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వపత్రాలు, శమి ఆకులు, పువ్వులు సమర్పించాలి. శివనామస్మరణ చేయాలి. సోమవారం ఉపవాసం ఉండి శివుడిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మంగళవారం. శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా పెళ్లైన నూతన దంపతులు శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు. అందుకే కొత్తగా వివాహమైన జంటలు తొలి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రిదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలలో పేర్కొన్నారు. బుధవారం. గురువారం. ఈ మాసంలో ప్రతి బుధవారం, గురువారం బుధుడు, గురువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చాతుర్మాసంలో శ్రావణమాసం ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో విష్ణువును కూడా పూజిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది. సంపద, తెలివితేటలు పెరగాలని కోరుకునేవాళ్లు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం. పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో దుఃఖాలు కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందని నమ్ముతారు. అమ్మవారికి పూజలు చేయడం వల్ల సంతానం, సౌభాగ్యం కలుగుతాయి. అందుకే పెళ్లి అయిన ప్రతి స్త్రీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుంది. శ్రావణ శనివారం. శ్రావణమాసంలో శనివారం రోజున విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహావతారాన్ని పూజిస్తారు. హిరణ్యకశిపుడిని నుంచి ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామిని ఈరోజు పూజించడం ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాగే శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శ్రావణ ఆదివారం. శ్రావణమాసం మొదటి ఆదివారం రోజున స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు. సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉపవాసం పాటిస్తారు. ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు. అందువల్ల పొద్దున్నే లేచి సూర్యదేవుడిని ఆరాధిస్తూ నీటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.